మీరు సంపాదించిన సంపదలో బంగారం ఉన్న వైద్యురాలన్న వాటికంటే విలువైన వారు కారా? సంపాదించిందే భద్ర చేసుకుంటున్నా మీరు. దేవుడిచ్చిన బహుమానాలు, స్వాస్థ్యాలు, వీటికంటే గొప్ప స్వాస్థ్యాలు వాళ్ళు, గొప్ప ఆస్తి మాట వాళ్ళు. వాటిని ఎందుకు భద్రంగా చూసుకోకుండా క్రూర పక్షిలాగా ఆలోచిస్తున్నారు? వాళ్ళని ఎందుకు వదిలేశారు? దేవుని మార్గంలో నడిపించకుండా లోక జ్ఞానంలో, బడి మార్గంలో, కాలేజీల మార్గంలో, ట్రైనింగ్ల మార్గంలో, జాబుల మార్గంలో వదిలేసి దేవుని మార్గాన్ని చూపించకుండా ఉన్నారు. ఆలోచించండి. సమాజాన్ని అంటున్నాడు, సమాజంలో ఉన్న పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నారేంటి? పిల్లల ఇళ్ళ ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ఈ కాలంలో, ఆ కాలంలోనే ఇటువంటి సెల్ ఫోన్లు కానీ, ఇటువంటి సమాజం కానీ లేని కాలంలోనే పిల్లలను అంటే చెడిపోయే సమాజం ఉన్నది అక్కడ. అంటే అశ్రద్ధగా చూసి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటారు, ఇష్టం వచ్చినట్లుగా మారిపోయే అవకాశం అప్పుడు ఉన్నది. ఇప్పుడు ఇంకా ఎసులుబాటు. చేతికి సెల్ ఫోన్లు ఇస్తున్నది మీరే, అందులో ఏం చూస్తున్నాడో చూసుకోకుండా చేస్తున్నది మీరే. వాడు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడో, స్కూల్కి వెళ్తున్నాడా, స్కూల్ అగ్గట్టు వెళ్తున్నాడు, సినిమాలకు వెళ్తున్నాడా, షికారులకు వెళ్తున్నాడా అండి? వీళ్ళంటే ఇంకా చిన్న వయసులోనండి అని బ్రాండీ షాపులకు వెళ్తున్నారా, పబ్బలకు వెళ్తున్నారా, క్లబ్బులకు వెళ్తున్నారా, అమ్మాయిలతో వెళ్తున్నాడా, అబ్బాయిలతో వెళ్తున్నాడు, చూసుకోవటం లేదండి తల్లిదండ్రులు. సంపాదించింది బాగా చూసుకుంటున్నారు మీరు. అంతకంటే విలువైన పిల్లలను వదిలేస్తారా? అంతకంటే విలువైన వాళ్ళు కదా. ఆలోచించండి.